కాంగ్రెస్ కండువాలు కప్పి అదేమంటే అది జాతీయ జెండా అంటున్నారు. ఇప్పుడు కండవాలు తీసేసామంటున్నారు. అట్లాగే ఏమీ లేదు మేమందరం బీఆర్ఎస్‌లోనే ఉన్నాం అంటున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యాలయానికి రారు. బీఆర్ఎస్‌తో మాట్లాడరు. ఇవన్నీ నాటకాలు కాదా? కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం ఈ డ్రామాలు ఆడుతోంది? నైతికంగా పతనం అయిపోయారు అన్నటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తాజా విమర్శ కేటీఆర్ గాని, జగదీష్ రెడ్డి గాని. కానీ ఆ నైతికత అసలు బీఆర్ఎస్‌కుందా? అనైతిక కార్యకలాపాలను మొదట ప్రోత్సహించిందే విభజిత రాష్ట్రంలో తొలుత ప్రోత్సహించింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు కదా! అది నిస్సిగ్గుగా జరగలేదా? ఆ రోజున మంత్రి పదవులు ఇవ్వలేదా? కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్ళని, తెలుగుదేశం తరపున గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకుని మీరు ఎట్లా ఇచ్చుకొచ్చుకున్నారు? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చిందా? ఆ పార్టీ వాళ్ళు మన పార్టీలోకి వచ్చాక మన సీట్లు ఇచ్చి గెలిపించుకున్నామంటే తప్పే లేదు అది. లేదా కేసీఆర్ లాంటి వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చారు, టీఆర్ఎస్ పెట్టుకున్నారు, తర్వాత బీఆర్ఎస్ పెట్టుకున్నారు, అది హక్కు, బాధ్యత, గర్వం, సగర్వంగా. కానీ వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రులుగా ఇచ్చారు కదా! 2014 తర్వాతే చేశారు కదా! సరే 2018 తర్వాత అయితే చేయలేదు, మంత్రులుగా ఇవ్వలేదు. కానీ పార్టీలో చేర్చుకున్నారుగా. చివరికి కాంగ్రెస్కి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా నాటకం ఆడారుగా. అంతకంటే అనైతికత ఏమైనా ఉంటుందా? అంతకంటే నీచం మరొకటి ఏమైనా ఉంటుందా? అంతకంటే అసహ్యం మరి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నీతులు చెప్తే ఎట్టుంటుంది? ఫిరాయింపుల గురించి ఇప్పుడు మాట్లాడితే ఎట్టుంటుంది?